ఇదంతా వైజాగ్ అండి, వైజాగ్ ఎన్ఐడి జంక్షన్ ఇది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను వైజాగ్ ఎప్పుడైనా వీడియో తీద్దామని. ఈరోజు కుదిరింది. నైట్ టైం ఎలా ఉంటుందో చూద్దరు వైజాగ్. ప్రస్తుతానికి అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, సార్ని పికప్ చేసుకోవాలి. పక్క పెట్టుకుందాం అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవరన్నా ఎయిర్పోర్ట్ లేట్ అవుతుందంటే, ఫ్లైట్ లేట్ అవుతుందంటే ఇక్కడ సైడ్కి ఆపుకుంటారు, అక్కడ పార్క్ చేసుకుంటారు వెహికల్స్. వెహికల్స్ ఇక్కడ ఆపకుండా చేసేసారు మొత్తం. ఓకే, మనకి ఇంకో ప్లేస్ ఉంది, ఇది కాకుండా ఇంకా టైం ఉంది. ఫ్లైట్ 11 గంటలకి. కార్లో సాంగ్స్ పెడదామన్నా, అంటే యూట్యూబ్లో యాడ్ చేద్దాం, సాంగ్స్ యాడ్ చేద్దాం అనుకుంటే ఈ కాపీరైట్ చేసేస్తున్నారు. అందుకని చెప్పి కార్లో పెడుతున్నా. కార్లో సాంగ్స్ చిన్న సాంగ్ పెట్టినరే కాపీరైట్ చేసేస్తున్నారు. చాలా వీడియోస్కి కాపీరైట్ చేసేసారు. అందుకే ఇంక మ్యూజిక్ పెడతలేదు, నార్మల్గానే మాట్లాడి పెడుతున్నాను. ఇంకా నైట్ 10:30 అవుతుంది. 11:20 నిమిషాలకి సార్ దిగుతారు. ముందు నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు దాకా పక్కన పెట్టుకుని ఆపుకుని వెళ్తున్నాను వెహికల్. ఇక్కడి నుంచి రైడ్ తీసుకొని యూటర్న్కి వెళ్ళిపోవాలి. 10:30 అయింది కాబట్టి పెద్ద ట్రాఫిక్ లేదు, లేకపోతే వైజాగ్ ఫుల్ ట్రాఫిక్, అసలు సమస్య లేదు. మినిమం గంటన్నర పడుతుంది ఈ ట్రాఫిక్లోంచి బయటికి రావాలంటే. ఇందాక చూసారు కదా ఎన్ని కార్లు ఉన్నాయో, ఇప్పుడు కార్లు ఏం లేవు చూడండి. అంటే వెళ్ళిపోయినాయి. ఓన్లీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వస్తాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని వస్తాయి, గోవా ఫ్లైట్ అవే వస్తాయి. ఇంకా అంతకుమించి మన ఇలాగ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలాంటి ఫ్లైట్లు ఉండవు ఈ టైంకి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా రెండే తిరుగుతున్నట్టున్నాయి. ఒకటేమో బ్యాంకాక్, ఇప్పుడు మా సార్ బ్యాంకాక్ నుంచి వస్తున్నారు.
ఇంకోటి ఐడియా లేదు. అంటే ఈ రెండే తిరుగుతున్నాయి. అంతకుముందు ఇవి తిరిగేటివి కాదు. ఇవి కూడా ఈ 4 నెలల నుంచే ఓపెన్ చేశారు ఫ్లైట్స్ ఇవి. అంతకుముందు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆపేశారు. కరోనా వచ్చిన ముందు కాడి నుంచి మొత్తం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆపేశారు. ఈ మధ్యన స్టార్ట్ చేశారు మళ్ళీ. ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఇదంతానే. పెద్దదే ఎయిర్పోర్టు. ఇది మొత్తం వైజాగ్ ఎయిర్పోర్టు. ఇక్కడి నుంచి మొత్తం అంతా వైజాగ్ ఎయిర్పోర్టే. ఖాళీగా ఉందంటే అనుకోవద్దు. అంటే నైట్ టైం కదా, ఇంటర్నేషనల్ ఫ్లైట్ తప్ప వేరే ఫ్లైట్లు ఉండవు. అందు గురించి ఖాళీగా ఉంది. ఫస్ట్ పార్కింగ్లో పెట్టి వెహికల్ అప్పుడు చూద్దాం. ఖాళీగా ఉందాం కూడా అసలు పార్కింగ్ ఖాళీ లేదు. వాడు ఎవడో లేడు, జనం లేరు, కానీ ఇంకా మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. ఓకే, దొరికింది. ఇప్పుడు ఫ్లైట్స్ గోవా ఫ్లైట్ ఒకటి, బ్యాంకాక్ ఫ్లైట్ ఒకటి ఉంది. అంతే ఉన్నాయండి మార్నింగ్ ఫ్లైట్లు అయ్యి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫాలో చేయండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.